చేస్తున్న పనిలో సరైన సంపాదన లేక సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో డ్రగ్స్ ను బెంగళూరు నుంచి కూకట్పల్లి నగరంలో పలువురికి అమ్ముతున్న ఇద్దరిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యూసఫ్ షరీఫ్, షహాజాబ్ ఖాన్ అనే ఇద్దరు నిందితులు బెంగళూరులో బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్స్ గా పనిచేస్తున్నారు. వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారు. ఈ క్రమంలో కుకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు పరిశీలించారు. వారి వద్ద నుండి 2,20,000 విలువ చేసే 22.9 గ్రాముల నిషేధిత డ్రగ్, 3 ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మన కూకట్పల్లి వై జంక్షన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఓటి బాలానగర్, అదేవిధంగా డిఐ కూకట్పల్లి వారి టీము ఆధ్వర్యంలో ఆ ఇద్దరిని కూడా అక్కడ వై జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక అతని పేరు యూసుఫ్ షరీఫ్, ఇంకొక అతని పేరు షాబాజ్ ఖాన్. వీళ్ళు ఇద్దరు కూడా బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఒక 17.2 గ్రాముల MDMA దొరకడం జరిగింది. ఇది నిషేధిత డ్రగ్, ఇది ప్రొహిబిటెడ్ డ్రగ్. దీన్ని ఇమీడియట్గా వీళ్ళని అదుపులో తీసుకొని ఈ యొక్క డ్రగ్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది బహిరంగ మార్కెట్లో దాదాపు 2,20,000 రూపాయల వరకు ఇది విలువ ఉంటుంది. ఇది ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో యూసుఫ్ షరీఫ్ అనే అతను గతంలో బాలానగర్లో ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు కూడా ఇదే విధమైన డ్రగ్ను అతను వేరే వాళ్ళతో కలిసి సప్లై చేస్తున్నప్పుడు ఇతను పారిపోవడం జరిగింది. ఇతని మీద కేసు పెండింగ్ ఉన్నది. ఈరోజు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.